చిచి పోయి నిన్ను అడిగినాను, బుద్ధి తక్కువయ్యి. ఇంకొకసారి ఫోన్ చేస్తే అప్పుడు అడుగు నన్ను. ఏంటి ఎవరికి అంత పెద్ద వార్నింగ్ వస్తున్నావు? అండి, మా అమ్మ నాకు విషయం ఫోన్ చేసి అడిగితే తిట్టింది, అందుకే నేను తిట్టి ఫోన్ పెట్టేశాను. ఇంతకీ నువ్వు అడిగిన విషయం ఏంటి తెలుసుకోవచ్చా? షాపింగ్ చేయడానికి 5,000 డబ్బులు అడిగాను అంతే, అందుకని తిట్టాలా? వాళ్ళే సిచ్యువేషన్ లో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతాను, తిడతారా? వాళ్ళలాగా నేను ఎందుకు తిడతాను? సింపుల్ గా నా దగ్గర లేవని చెప్తాను. అంతేలేండి, నేనంటేనే మీకు తమాషా అయిపోయింది. నేనేమైనా రోజు అడుగుతున్నానా? నెలకి ఎప్పుడో ఒకసారి అడుగుతాను, దానికే మరి మీరు. ఇదిగో ఇట్రావే. హై, మా ఆయన చాలా మంచివాడు, అనవసరంగా తిట్టుకున్నా. పోయి కరెంటు బిల్లు కట్టేసిరా. సరే కానివ్వండి, నన్ను తక్కువ అంచనా వేయబాకండి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. చిన్న సూపేం కర్మ, పెద్ద సూపే చూస్తా. ఇదిగో